ముందుగా మనం నీల్ గ్రాసరీస్ స్టాల్ చూస్తున్నాం. ఇక్కడ డిఫరెంట్ గ్రాసరీస్ అండ్ ఫుడ్ ఐటమ్స్ అమ్ముతున్నారు. ఇవన్నీ ప్యాక్డ్ ఐటమ్స్ ఇండియా నుంచి వచ్చినవి. సెకండ్ స్టాల్ వచ్చేసరికి డ్రెస్సెస్ ఉన్నాయి. ఇక్కడ అన్ని ఇండియన్ డ్రెస్సెస్ ఉన్నాయి, లైక్ కుర్తాస్, టాప్స్ అండ్ ఎక్సెట్రా. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ఉమెన్ అండ్ పేరు వచ్చేసి ట్రెండ్ అండ్ స్టైల్. అండ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ స్టాల్, ఇక్కడ హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ అమ్ముతున్నారండి. మన ఆంధ్రాలో కొండపల్లి బొమ్మలని ఎలా అనుకుంటామో అలాంటి బొమ్మలు అమ్ముతున్నారు ఇక్కడ. కాకపోతే చెక్కవే మాత్రమే కాదు, అన్ని మోడల్స్ ఉన్నాయి గాజుతో సహా. నెక్స్ట్ స్టాల్ అయితే కర్ణాటక పీపుల్ గురించి, అక్కడ ఫేమస్ పీపుల్, ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ అండ్ వాళ్ళ కల్చర్ని ఎలా ప్రమోట్ చేసుకుంటారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు లుక్ వేసేయండి. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి హిందూ సనాతన ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. కానీ ఇలా కృష్ణుడిది కూడా పెట్టారు. నేను ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి కృష్ణుడిలాగా ఒక ఫోటో దిగాను. నెక్స్ట్ వచ్చేసి మన తెలుగు కమ్యూనిటీ అనమాట. ఇక్కడ మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఏమేమి ఉంటాయి, లైక్ డ్రెస్సెస్, బుక్స్ ఎక్సెట్రా, ఇవన్నీ అక్కడ చూపిస్తున్నారు అండ్ ఆల్సో సేల్ చేస్తున్నారు. చిన్నపిల్లల డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి. నెక్స్ట్ షాట్లో కనిపిస్తుంది చూడండి. అంతేకాకుండా ఇవి చాలా తక్కువ ప్రైజెస్కే అమ్ముతున్నారు వాళ్ళు. సో ఇంట్రెస్టెడ్ ఉంటే కొనుక్కోవచ్చు. ఇప్పుడు కనిపిస్తున్న మ్యూజిక్ అండ్ డ్యాన్స్ క్లబ్స్. ఇక్కడ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ నేర్చుకోవచ్చు ఎవరైనా రిజిస్టర్ అయ్యి. ఇది మోడీ గారి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్. ఇండియా నుంచి దేశాలు స్ప్రెడ్ అయిపోయింది. ఇక్కడి నుంచి నెక్స్ట్ వచ్చేవన్నీ ఫుడ్ స్టాల్స్ అండి. నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. సో జస్ట్ మీరు ఒక లుక్ వేసేయండి. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. हाँ हमको चिकन और पराठा खाना है। चिकन और पराठा అసలు క్రౌడ్ ఎంతమంది వచ్చారు, ఎలా ఉన్నాయి, ఈవెంట్స్ ఏం జరుగుతున్నాయి అనేది మీకు ఒకసారి చూపిస్తున్నాను అనమాట. జస్ట్ ఒక లుక్ వేసేయండి ఓవరాల్ వ్యూ. ఇక్కడ నుంచి మళ్ళీ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ స్టార్ట్ అయినాయి. మా కొలీగ్స్ వాళ్ళది కూడా పానీపూరి స్టాల్ ఉంది. డెఫినెట్గా మీరు అక్కడ ట్రై చేయాలి. నేమ్ వచ్చేసి టేస్టీ బైట్స్. ఇక్కడ నుంచి కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, కొన్ని తెలుగు పాట.
follow my lead. Come now, follow my lead. మొత్తంగా స్వీడన్లో స్టాక్హోమ్లో జరిగిన ఈ ఇండియన్ ఈవెంట్ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.